ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు హాజరయ్యారు. తొలుత పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబిన రామస్వామి యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం జయరత్నరాణి, కుర్రా నాగయ్య, కొండపనేని రవీంద్ర, ఉపాధ్యాయులు ఎం శ్రీధర్, బాంధవి, కృష్ణకుమారి, రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు, రామస్వామి యాదవ్, జయరత్నరాణి మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల చారిత్రాత్మకమైనటువంటి పాఠశాలలో 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలకి మోటివేషన్ శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతర్గత శక్తి సామర్థ్యాలని వెలికి తీయటం కోసం, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు వాళ్ళు ఉపయోగించుకునేటట్టు చేయటం కోసం, వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ బిహేవియర్లో చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చుకొని విలువలతో కూడినటువంటి విద్యకి తీసుకెళ్ళటం కోసం, అట్లాగే ప్రధానంగా 10th క్లాస్ విద్యార్థులు రాయబోయేటువంటి 48 రోజుల్లో రాయబోయేటువంటి పరీక్షలో అత్యున్నతమైనటువంటి మార్కులు సంపాదించడం కోసం, అట్లాగే పిల్లలు ఈ ఎగ్జామినేషన్ ఫియర్ని ఎట్లా పోగొట్టుకోవడం కోసం జరుగుతున్నటువంటి వర్క్షాప్ ఇది. వాళ్ళ పిల్లలు అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు వాళ్ళకు అర్థమైతే, వాళ్ళకున్న టార్గెట్, వాళ్ళకున్న లక్ష్యం వాళ్ళకు అర్థమైతే, స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే ఖచ్చితంగా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ స్కూలు హెచ్ఎం గారికి, అట్లాగే ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషను రామస్వామి గారికి, దోస్తు రవి గారికి, వీళ్ళ నాయకత్వంలో జరుగుతున్నటువంటి వర్క్షాప్కి ఇచ్చేసినటువంటి అందరికీ స్వాగతం పలుకుతూ ముగిస్తాం. మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దుగ్గిరాల గ్రామంలో గల జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో ఈ భావి భారత పౌరులైనటువంటి చిన్నారులకు మోటివేషన్, రాబోయే పరీక్షలను ఏ విధంగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి, అలాగే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఇష్టపడి కష్టపడి ఏ విధంగా ఉన్నత శిఖరాలు చేరుకోవాలి, మానవుడు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి, అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే. కాబట్టి ఈ భావి భారత పౌరులు ఈనాడు విద్య వ్యాపార రంగంగా మారిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ చదివే విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అన్ని విధాలా రాణించాలంటే ఇలాంటి మోటివేటెడ్ క్లాసెస్ అవసరం అని చెప్పేసి మరి పెద్దలు సుబ్బారావు గారిని ఈరోజు పిలవటం జరిగింది. వారు ఎంతో పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పిల్లలందరూ కూడా మోటివేట్ చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే హెచ్ఎం గారికి, మన దోస్తు రామారావు రవికి, మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. జై హింద్. 10వ తరగతి విద్యార్థులకు, 9, 8 తరగతుల విద్యార్థులకు వాళ్ళు కూడా రాబోయే 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడాలి. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళల్లో మార్పు తీసుకురావటం కోసం ప్రత్యూష సుబ్బారావు గారి ద్వారా, ఎంతో బిజీగా ఉండే సుబ్బారావు గారు వీలు చూసుకొని మా పాఠశాలకు వచ్చి ఈ విద్యార్థులకి మోటివేషన్ చేయాలి అని చాలా ఉత్సాహంగా వచ్చున్నారు. మా విద్యార్థులు కూడా అదే ఉత్సాహంతో వారి యొక్క సందేశాన్ని, వారిచ్చే ఆ సైకాలజికల్ టిప్స్ని నేర్చుకొని ఉన్నతంగా వాళ్ళు జీవితంలో పైకి ఎదగాలని ఆశిస్తూ మాకు సహకరించిన అసోసియేషన్ రామ గారికి, దోస్త్ అసోసియేషన్ రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. క్లాసులు చెప్పటం చాలా సంవత్సరాలు చెబుతున్నారు. ఆయనకి 11 పీజీలు ఉన్నాయి. పీజీలు 11, 4 డాక్టరేట్లు ఉన్నాయి. ఒక డాక్టరేట్ తెచ్చుకోవడమే చాలా కష్టం. అలాంటి 4 డాక్టరేట్లు ఉన్నాయి. ఇది నాకు తెలిసి 2 years బ్యాక్. మరి ఇలా వాళ్ళు వచ్చినా బాగా చెబుతారు. మీరు ఎంత ఇంట్రెస్ట్గా వింటే అంత బాగా వస్తుంది. మేము ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఆయనకి ఎంత టైం ఎక్కువ ఇస్తే మీకు అంత ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అందుకే ఎంత ముగిస్తుంది.
దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఫిబ్రవరి 1న జరిగే అఖిల భారత కిసాన్ సభలను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం మైకు ప్రచారం నిర్వహించారు. మొత్తం 12 గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మన్నవ నాగమల్లేశ్వరరావు, నాగిరెడ్డి, బాబురావు, బుజ్జి, సుబ్బారావు, ఆంజనేయులు, యేసుపాదం, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అలాగే ఈరోజు వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది కాబట్టి అందుకని మీరంతా కూడా ఈ జరిగేటువంటి ప్రచార కార్యక్రమం అక్కడ వెంకటేశ్వర విద్యాలయంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ఆటో ప్రచార కార్యక్రమాన్ని మన మండల గ్రామాల్లో ప్రచారం చేయడం కోసం మన ఏమర గ్రామంలో ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మన నాగమల్లేశ్వరరావు గారు మాట్లాడతారు. సోదరులారా, ఈరోజు మరి మీ గ్రామానికి అంజుమాన్ పరిరక్షణ మహాసభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ కోరారు. బుధవారం దుగ్గిరాల్లో ఆయన మాట్లాడారు. గుంటూరు చిన్నకాకానిలోని అంజుమాన్ ఇస్లామియా సంస్థకు సంబంధించిన 71 ఎకరాల 57 సెంట్ల భూమిని ఐటీ పార్క్ కోసం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న భూసేకరణ తక్షణం విరమించుకోవాలి. చలో కలెక్టరేట్, అంజుమన్ హమారా హక్ హమారా అనే నినాదంతో అంజుమన్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు చేస్తున్న చర్యలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేసిన పత్రాలతో పాటు ముఖ్య నాయకులు, ప్రజా సంఘాలు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తారు. ఈ నెల 30 శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జుమ్మా నమాజ్ అనంతరం గుంటూరు నగరం పాలెం ఈద్గా వద్ద నుండి గుంటూరు కలెక్టరేట్ వరకు జరిగే భారీ నిరసన శాంతి ర్యాలీలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అంజుమాన్ భూములు పర్యవేక్షణ కోసం నగరం పాలెం ఈద్గా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరుగుతున్న ర్యాలీ గురించి జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త సోదరి షేక్ నూరి ఫాతిమా గారు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గారు, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్ గారు 30వ తేదీన శుక్రవారం జరిగే కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ 30వ తారీఖు కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.